సుధా సుధా ఏంటండి ఇద్దరిది ఫ్రెండ్ వచ్చి చిన్నప్పటి నుండి కూని రాగాలతో ఆపసోపాలు పడుతున్నా. వినిపించడం లేదా? వినిపించింది. ఏంటి మంచి విషయాల మీద ఉన్నారు? ఏంటది చెప్తా, ఇలారా. అది వింటరా, నాకు తెలుసా నువ్వు పాస్ అవుతావని. నువ్వు నా కొడుకున్నా. నాకు కూడా పెట్టండి రా. చాలు చాలు. అరే నువ్వు కళ్ళు మూసుకో, చేయి చాపు. నువ్వు పడిగిన కొత్త బైక్, స్పెషల్లీ డిజైన్, 800cc ఇంజన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్, 200 km/h, స్మూత్ రైడింగ్, ఎంజాయ్. yes thank you dad, I love you dad. yeah yes yes. సుధా ఏంటిది శ్రీధర్? వాడికి బైక్ ఏంటి అప్పుడే? వాడి వయసు ఎంత? పిల్లలు ఎంత అడ్వెంచర్ గా ఉన్నారు చూస్తున్నావు కదా. వాడు ఇప్పుడు టీనేజర్. నేను వాడి వయసులో ఉన్నప్పుడు నాకు కనీసం తొక్కడానికి సైకిల్ కూడా లేదు. అందుకే నేను మిస్ అయిన టీనేజ్ లైఫ్ ని వాడు ఎంజాయ్ చేస్తుంటే చూడాలనుకుంటున్నాను. మరి అంత పెద్ద బైక్ భయంగా ఉందండి. డోంట్ వర్రీ కదా. మధు మీరా రండి రండి కూర్చోండి. అవన్నీ తర్వాత. మీ అబ్బాయి రోడ్ పక్కన పార్క్ చేసిన కారుకి డాష్ ఇచ్చాడు తెలుసా? అయ్యో వాడికి దెబ్బలేమో తగ్గాయా అండి? ఆడికి ఎందుకు తగ్గుతాయి? చచ్చేది మేమైతే. అరే డాన్స్ సరిగా కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. అయినా పిల్లోడికి అంత పెద్ద బైక్ కొనిచ్చిన వెదవెవడో తెలుసుకుందామని వచ్చా. జాగ్రత్తగా మాట్లాడండి. వాడికి నేనే కొనిచ్చా, మీకేమైనా ప్రాబ్లమా? అంటే మీ సంతోషం కోసం ఎదురు మళ్ళీ బస్ చేస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ అక్కడికి ఆగి పక్కన మంచి ఉంటే చచ్చిపోయింది ఎవరి రెస్పాన్సిబిలిటీ? అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి? ఎవరికేం కాలేదు కదా. ఇంకెప్పుడైనా మాట్లాడకండి. నువ్వు నాన్సెన్స్. ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారే. అరే పిల్లలండి, ఆ మాట అర్థం చేసుకోకపోతే ఎలా? మీ కారు రిపేర్కి ఎంత అవుతుందో చెప్పండి, పడేస్తా. అంతేగాని ఇలా ఇళ్ళ మీద మనుషుల మీద పడిపోకండి. అయినా రోడ్డు మీద ఎంతో మంది చస్తుంటారండి, అలాగే ప్రతి ఇంటికి లోకాలు తప్పించుకుంటారా? నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? ఒక్కసారి అలా రోడ్ మీదకి వచ్చి చూడండి. లైసెన్స్ లేని వాడకడు, కనీసం బండి నడిపే వయసు నిండని వాడకడు రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఎలా పడితే ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రాణాలు చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. తప్పు అని చెప్పాల్సిన వీళ్ళని తల్లిదండ్రులే. ఏం జరిగినా మేము చూస్తున్నామని చెప్పడం కరెక్టా? బై ద వే మీ కొడుకుని మీరే కష్టాలు పాలు చేస్తున్నారు, కానీ అది ఇప్పుడు మీరు గ్రైండ్ చేసే స్థితిలో లేరు. త్వరలోనే తెలుసుకుంటారు. బాయ్. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. యాక్సిడెంట్ అయిందంట. దెబ్బలేమన్నా తగ్గాయా? అబ్బా ఏం కాలేదమ్మా, నేను వచ్చేస్తాను. పడి పడి అంతా మీ వల్లే. వాడికి బతికేంటి అప్పుడే అంటే విన్నారా? వాడికి ఇది అయితే నేను చచ్చిపోతా. చచ్చా అలాంటిదేం జరగదు. పద. హలో సుధా, ఎక్కడా? ఇంకా షాపింగ్ అవ్వలేదా? వాడేమో బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు, నువ్వేమో షాపింగ్ వెళ్ళిపోయావు. నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, త్వరగా రా.
యాక్సిడెంటా? ఎవరికి జరిగిందిరా? ఎక్కడ జరిగిందిరా? అరే టెన్షన్ గా ఉందిరా, చెప్పరా. అక్కడ అక్కడ ఏమైందా చెప్ప. ఓవర్ స్పీడ్ తో రోడ్డు పక్కన నడుస్తున్నా ఒక డాష్ ఇచ్చా. దెబ్బలు బాగా తగిలాయి. ఆవిడ ఉందో చనిపోయిందా కూడా తెలీదు. సారీ డాడీ, కంట్రోల్ చేయలేకపోయా. నువ్వేం భయపడుతురా, ఏం జరిగినా నేను చూసుకుంటా. వెళ్ళు వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. వెళ్ళరా వెళ్ళు. హలో హలో సార్, నా పేరు శ్వేత. ఈ ఫోన్ డైల్ కాల్ లిస్ట్ లో లాస్ట్ స్టెప్ గా మీ కాల్ నెంబర్ ఉంది, దాంతో ఫోన్ చేస్తున్నా. ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఎవరో బైక్ తో డాష్ ఇచ్చి ఆపుకుంటూ వెళ్ళిపోయారు. పాపం ఇప్పుడు చనిపోయారు. కుమ్మాలు 9 గుండెము చిన్నది ఏదారి ఇవ ఏదారి పోయేవురా. కుమ్మాలు 9 గుండెము చిన్నది ఏదారి వచ్చా. మీరు చేసిన తప్పు మీకే తగిలింది కాబట్టి ఆ నొప్పి తెలుస్తుంది. ఎవరివైనా ప్రాణాలే కదండి. మీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకి ఇది గుణపాఠంగా అయితే నువ్వు యాక్సిడెంట్ చేసింది ఎవరికో కాదురా, నీ అమ్మకేరా. ప్రపంచంలో రోడ్ల మీద ఉన్న అతిపెద్ద సమస్య ర్యాష్ డ్రైవింగ్. ర్యాష్ డ్రైవింగ్ వల్ల జాగ్రత్తగా వచ్చేవారు కూడా ప్రమాదాల పాలవుతున్నారు. అప్పుడు రోడ్డుపై పడుతుంది వారు ఒక్కరే కాదు, వారి కుటుంబాలు కూడా. ర్యాష్ డ్రైవింగ్ మజా కాదు, చేయబోతున్న మర్డర్తో సమానం. ఆలోచించండి. ఈ రోజుల్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే